గెలకొద్దండి మచిలీపట్నం. ఈ ఓట్లో 10 సంవత్సరాలు పెట్టేస్తాం. ఎందుకంటే మనకి ఎంత కావాలంటే ఎంత రోజులు కావాలంటే ఎంత మీటర్ కావాలన్నా ఆ మీటర్ వెళ్ళినప్పుడు మళ్ళీ 4 గంటలకు ఆగిపోతాం. ఇది ఐస్ బాక్స్ తీసుకోవాలి. ఇది ఐస్ బాక్సా? ఐస్ బాక్స్ అంటే దీంట్లో ఏం చేస్తారు అంటే ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఐస్ వేసుకెళ్తాం. దాంట్లో ఇక సరుకు అయితే ఖాళీ చేసి సరుకు వేస్తాం. అంటే వాళ్ళకి పట్టే సరుకు అంతా దీంట్లో స్టోర్ చేస్తారా? వాళ్ళకి పట్టాయన్నీ వెనక్కి దేనికి సపరేటర్ వెనక్కి బాక్సులో వేస్తాం. మొత్తం 6 బాక్సులు ఉంటాయి. అయితే ఇంచి వైరు, ఇది ఇంచి అంటారు. ఇదేమో ఇది కిచెన్ ఎంత మట్టికి. మీ వేటకి వెళ్ళే సామాన్ మొత్తం దీంట్లో వేసుకుంటారా? వంట ఆహారం మొత్తం వంట సామాన్. ఎన్ని రోజులు సరిపడా సామాన్ పెట్టుకుంటారన్నా? 10 రోజులు పని సరిపోతుంది. 10 రోజులు 10 రోజులు మంచి ఇది తాగే నీళ్ళ? తాగే నీళ్ళు. మరి సముద్రం నీళ్ళు ఉప్పుగా ఉంటాయి కదా, మరి దీన్ని ఇలా చేస్తారు మీరు? ఇక్కడ నుంచి వేసుకెళ్తాం, లోడ్ వేసుకెళ్తాం. కింద మీరు ట్యాంక్ లా పెట్టుకుంటారా? ఆ పెట్టిన ట్యాంక్ నుంచి వచ్చే వాటర్ ట్యాంకులు అంటే ఒక 2000 లీటర్లు ట్యాంక్ 2000 లీటర్లు 1500 2000 లీటర్లు ఎత్తుకెళ్ళి దాంట్లో ట్యాకేసి పెట్టి మనకి వాడుకుంటాం. ఇది ఆయిల్ ట్యాంక్. ఎన్ని లీటర్ ఆయిల్ పోస్తారు? మామూలుగా 2500 2000 అంటే సరిపోయిన వాళ్ళుగా 2000 సరిపోద్ది. ఇదైతే స్టీరింగ్. ఇది రన్నింగ్లో ఉన్నప్పుడు ఇది గేరు, ఇది ఎక్సలేటర్. పరిగె తగ్గించుకుంటాం పెంచుకుంటాం. ఇది ఎక్సలేటర్. ఇవి మనకి ఏమైనా లైట్లు కావాలన్నా 6 ఇవన్నీ వేసుకుంటాం. మనకి ఏది కావాలంటే ఇది స్టీరింగ్. కేబుల్ అవన్నీ అక్కడ. పడుకునే బెడ్రూమ్. ఇది పడుకునే బెడ్రూమా? ఇది పడుకునే బెడ్రూమ్ మొత్తం. ఇక్కడ ఎంతమంది పడుకోవచ్చు ఇక్కడ 6 సరిపోద్ది. ఈ కెపాసిటీ మొత్తం ఎంత? ఈ ఓడ దీంట్లో ఎంతమంది ప్రయాణం చేయొచ్చు? దీంట్లో 8 మంది వెళ్తాం. 8 మంది వెళ్ళచ్చు. 8 మంది అంటే 10 మంది వెళ్ళచ్చు. 8 మంది సరిపోతాం. ఇదేమో పల్లం చిప్పిలో చిప్పిది ఏక సౌండ్. ఇక్కడ జీపీఎస్ మైలేజ్, మనకి ఎక్కడికి వెళ్తున్నాం, ఇది ఎక్కడికి వెళ్తున్నాం ఏంటని జీపీఎస్ ముద్ర. అక్కడ జీపీఎస్ పెట్టుకుంటారా? ఇక్కడ జీపీఎస్. ఇక్కడ ఏక సౌండ్ పల్లం. ఇక్కడేమో మెసేజ్ ఒకటే మెసేజ్. ఇక్కడ జీపీఎస్ మనం ఎక్కడి వరకు వెళ్తున్నామో, ఎంత సరిపోతుందో, మనకి ఎంత లోతు కావాలో, అంటే మైలేజ్ ఎంత మైలేజ్ వెళ్తామో ఆ మైలేజ్లోకి వెళ్ళి ఈ పల్లం చూసుకుని లోతుని బట్టి మేము ఏర్చేస్తాం. ఇప్పుడు దీంట్లో ఎంత ఆయిల్ ఇంకా మిగిలి ఉంది, ఎంత దూరం ప్రయాణించవచ్చు, అలాంటి మీకు తెలుస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు నైట్ పగలకి వచ్చి ఒక 150 కలుతుంది. నైట్ పగలకి వచ్చి 300 250 కలుతుంది. ఒక రోజు మొత్తం 300 కలుద్ది. నైట్ పగలకి వచ్చి 300 మినిమం. అలా ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు సరిపడా ఆయిల్ పెట్టుకుని వెళ్తారు మీరు? వెళ్తాం. లేకుంటే చార్జ్ చేస్తాం, లేదనుకుంటే యాంకర్ పెడతాం. యాంకర్ ఇది యాంకర్కి దీనికి వేస్తాం కాడు. దీనికి వేసి పైన ఏంటన్నది? పైన బాజీ. అది ఏదైనా అపయోగం వచ్చినప్పుడు బాజీ వేసుకుంటాం. గవర్నమెంట్ లెక్కలో బాజీ.
పీతలు ఏంటన్నా? ఇది సుక్క పీత అన్న, ఇది చవ్వాల పీత. ఇది 180 వెళ్ళింది మొన్న. ఇది కళ్ళున్న పీతలా? కళ్ళున్న పీత ఇది కలిపి 180 రూపాయలు కేజీ వచ్చి సముద్రం మీద. ఎన్ని సముద్రం పీతలు? మొత్తం సముద్రం పీత. ఆ రెయ్యి వచ్చి 120 వెళ్ళింది, 130 వెళ్ళింది కేజీ ఎంత అనేది? ఏం రొయ్య అది? ఎర్రొయ్య, కుక్క రొయ్య అంటారు. ఆ చేపలు ఏంటి? అది ఎర్ర చేప అన్న.